నమస్కారం. నేను చందు. డిగ్రీతో ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశ రక్షణలో వెన్నెముక వంటి వాయుసేనలో చేరాలని కోరుకునే యువతకు ఇదొక అద్భుత అవకాశం. డిగ్రీ పూర్తి చేసిన బీటెక్ కంప్లీట్ అయిన వారి కోసం ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ఏఎఫ్ క్యాట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో గ్రూప్ ఏ గెస్టెడ్ ఆఫీసర్స్ ఇన్ ఫ్లయింగ్, గ్రూప్ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్, నాన్ టెక్నికల్ అని 2 విభాగాలుగా మొత్తం 317 పోస్టులున్నాయి. అడ్మిషన్ టెస్ట్ ఎలా ఉంటుంది, పోస్టులు ఎన్ని, ఏ కొలువుకు ఏ క్వాలిఫికేషన్ అవసరం వంటి వివరాలు తెలుసుకుందాం. ఏఎఫ్ క్యాట్ నోటిఫికేషన్ ఏడాదికి 2 సార్లు విడుదలవుతుంది. ఫ్లయింగ్ విభాగంలో షార్ట్ సర్వీస్ కమిషన్ ఎస్ఎస్సి, గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్, నాన్ టెక్నికల్ బ్రాంచ్లో పర్మనెంట్ కమిషన్ పీసీ, షార్ట్ సర్వీస్ కమిషన్ ఎస్ఎస్సి కొలువుకు దరఖాస్తులు చేసుకోవాలి. వీటితో పాటు ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ ఉంది. ఏఎఫ్ క్యాట్లోని మొత్తం కొలువుల్లో 10% ఎన్సీసీ కింద కేటాయిస్తారు. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ ఎంపిక ప్రక్రియలో విజయం సాధిస్తే ఎయిర్ ఫోర్స్లో ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ విభాగాల్లో గెజిటెడ్ ఆఫీసర్ కొలువు సొంతమవుతుంది. నెలకు 1,00,000కు పైగా వేతనం అందుకునే అవకాశం లభిస్తుంది. అర్హతలు: ఫ్లయింగ్ బ్రాంచ్ ఎంపీసీ గ్రూప్తో ఇంటర్మీడియట్ 60% మార్క్స్తో పాటు 60% మార్క్స్తో బీఈ బీటెక్ పాస్ కావాలి. ఏరోనాటికల్ ఇంజనీర్స్, ఎలక్ట్రానిక్స్ నిర్దేశిత బ్రాంచ్లతో 60% మార్క్స్ తోటి బీఈ బీటెక్ పాస్ కావాలి. ఏరోనాటికల్ ఇంజనీర్, మెకానికల్, ఏరోస్పేస్, ఏరోనాటికల్ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్, మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఆటోమేషన్, ప్రొడక్షన్, మెకాట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్, ఏరోస్పేస్ అండ్ అప్లైడ్ మెకానిక్స్, ఆటోమోటివ్, రోబోటిక్స్, నానో టెక్నాలజీ, రబ్బర్ టెక్నాలజీ అండ్ రబ్బర్ ఇంజనీరింగ్ బ్రాంచ్లతో బీటెక్లో 60% మార్క్స్ తోటి పాస్ కావాలి. గ్రౌండ్ డ్యూటీ వెపన్ సిస్టమ్స్ ఎంపీసీ గ్రూప్లో 50% మార్క్స్ తోటి ఇంటర్ పాస్తో పాటు 60% మార్క్స్ తోటి బ్యాచిలర్ డిగ్రీ పాస్ కావాలి. గ్రౌండ్ డ్యూటీ అడ్మినిస్ట్రేషన్ అండ్ లాజిస్టిక్స్ 60% మార్క్స్తో బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. గ్రౌండ్ డ్యూటీ అకౌంట్స్ 60% మార్క్స్ తోటి బీకామ్ లేదా బీబీఏ, బీబీఎం, బీబీఎస్, ఫైనాన్స్ స్పెషలైజేషన్ లేదా సిఏ, సిఎంఏ, సిఎస్, సిఎఫ్ఏ పాస్ అయి ఉండాలి. గ్రౌండ్ డ్యూటీ ఎడ్యుకేషనల్ బ్రాంచ్ 50% మార్క్స్ తోటి పీజీ పాస్ అయి ఉండాలి. గ్రౌండ్ డ్యూటీ మెటీరియాలజీ బ్రాంచ్ 60% మార్క్స్ తోటి బీఎస్సీ ఫిజిక్స్, మ్యాథ్స్ పాస్తో పాటు నిర్దేశిత బ్రాంచ్లతో బీఈ బీటెక్లో 60% మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి. ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ ఫ్లయింగ్ బ్యాచ్, ఎన్సీసీ ఎయిర్ వింగ్ సీనియర్ డివిజన్ సి సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులకు అందుబాటులో ఉన్న అవకాశం ఇది. వీరికి ఎన్సీసీ సర్టిఫికేట్స్తో పాటు 60% మార్క్స్ తోటి ఏదైనా డిగ్రీ తప్పనిసరి. ఇంటర్ మ్యాథ్స్, ఫిజిక్స్లో 60% మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి. ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ ఏఎఫ్ క్యాట్లో భాగంగానే ఫ్లయింగ్ బ్రాంచ్లో ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ కూడా ఉంది. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్లో పేర్కొన్న ఖాళీలు, అదే విధంగా ఏఎఫ్ క్యాట్లో పేర్కొన్న సీట్లకు 10% చొప్పున ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్కు కేటాయిస్తారు. ఈ విభాగంలో దరఖాస్తు చేసుకోవాలంటే ఎన్సీసీ ఎయిర్ వింగ్ విభాగంలో సి సర్టిఫికేట్ పొంది ఉండాలి. ఏఎఫ్ఎస్బి సెలక్షన్ ఎంపిక ప్రక్రియలో భాగంగా ముందుగా ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్టును నిర్వహిస్తారు. ఇందులో నిర్దేశిత కట్ ఆఫ్ మార్కులు సాధించిన వారికి మలి దశలో ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డు పరిధిలో మరో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. విభాగాలు 4, మార్కులు 300. ఎంపిక ప్రక్రియలో తొలి దశ ఏఎఫ్ క్యాట్ 100 మార్కులు, 100 క్వశ్చన్లు 300 మార్కులకు జరుగుతుంది. మొత్తం 4 విభాగాలు: జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్, వెర్బల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్, మిలిటరీ ఆప్టిట్యూడ్ టెస్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు 3 మార్కులు కేటాయిస్తారు. నెగిటివ్ మార్కింగ్ నిబంధన కూడా ఉంటుంది. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్లైన్లో నిర్వహిస్తారు. పరీక్షకు నిర్దేశించిన సమయం 2 గంటలు. ఏఎఫ్ఎస్బి టెస్టింగ్ తొలి దశ ఏఎఫ్ క్యాట్లో విజయం సాధించిన వారికి రెండో దశలో ఎయిర్ ఫోర్సెస్ సెలక్షన్ బోర్డుల ఆధ్వర్యంలో ఏఎఫ్ఎస్బి టెస్టింగ్ నిర్వహిస్తారు. ఈ ఎంపిక ప్రక్రియ మొత్తం 3 అంచెల ప్రక్రియ. స్టేజ్ 1 ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రేటింగ్ టెస్ట్, పిక్చర్ పర్ఫెక్షన్ టెస్ట్, స్టేజ్ 2 సైకలాజికల్ టెస్ట్. ఇందులో భాగంగా 5 రోజుల పాటు పలు అంశాలను పరీక్షలు నిర్వహిస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఫ్లయింగ్ బ్రాంచ్ అభ్యర్థులకు ప్రత్యేకంగా కంప్యూటరైజ్డ్ పైలట్ సెలక్షన్ సిస్టమ్ విధానంలో ఇంకో పరీక్ష కూడా నిర్వహిస్తారు. ఎన్సీసీ ఎయిర్ వింగ్ సి సర్టిఫికేట్ ద్వారా ఎన్సీసీ ఎంట్రీకి దరఖాస్తు చేసుకున్న వారికి ఏఎఫ్ క్యాట్ నుంచి మినహాయింపు ఉంటుంది. ఏఎఫ్ క్యాట్తో పాటు ఏఎఫ్ఎస్బి ఎంపిక ప్రక్రియలో విజయం సాధించిన వారిని శిక్షణకు
ఎంపిక చేస్తారు. ట్రైనింగ్ తుది విజేతలుగా నిలిచిన వారికి ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాద్లో శిక్షణ ఇస్తారు. ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ, టెక్నికల్ విభాగాలకు ఎంపికైన వారికి 74 వారాలు, గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ బ్రాంచ్లకు 52 వారాల పాటు శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి సంబంధిత విభాగాల్లో ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్గా కొలువు ఖరారవుతుంది. వీరికి ప్రారంభంలో 56,100 నుంచి 1,77,500 వరకు శాలరీ ఉంటుంది. శిక్షణ సమయంలో నెలకు 56,100 స్టైఫండ్ కూడా ఇస్తారు. ఎయిర్ ఫోర్స్కు ఎంపికైన వారికి షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో 10 ఏళ్ల పాటు విధులు నిర్వహించే అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత ఆసక్తి, ప్రతిభను అనుసరించి మరో 4 ఏళ్ల పాటు పొడిగించుకునే అవకాశం వీలుంది. షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో మొత్తం 14 ఏళ్లు పూర్తి చేసుకున్న తర్వాత పర్మనెంట్ కమిషన్ హోదా పొందే అవకాశాన్ని కూడా ఎయిర్ ఫోర్స్ కల్పిస్తుంది. మరి సిలబస్ ఏంటిది అంటే ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్, ఇంగ్లీష్ గ్రామర్, సెంటెన్స్ కంప్లీషన్, సెంటెన్స్ ఫార్మేషన్, స్పాటింగ్ ద ఎర్రర్, యాంటనిమ్స్, సినోనిమ్స్, క్లోజ్డ్ టెస్ట్, ఇడియమ్స్, ఫ్రేజెస్, అనాలజీ, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ పైన దృష్టి పెట్టాలి. జనరల్ అవేర్నెస్, చరిత్ర, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీలతో పాటు జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యం సంతరించుకున్న సంఘటనలు, అంశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీలో తాజా పరిణామాలు, రక్షణ రంగంలోని పరిణామాలపై దృష్టి సారించాలి. న్యూమరికల్ ఎబిలిటీ, టైమ్ అండ్ వర్క్, యావరేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్ రేషియోస్, సింపుల్, కంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ డిస్టెన్స్, నంబర్ సిరీస్, పెరిమీటర్, ఏరియా, ప్రాబబిలిటీ అంశాలపై అవగాహన పొందాలి. రీజనింగ్ అండ్ మిలిటరీ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇందులో రాణించడానికి వెర్బల్, నాన్ వెర్బల్ రీజనింగ్ అంశాలతో పాటు సీటింగ్ అరేంజ్మెంట్, రొటేటెడ్ బ్లాక్స్, హిడెన్ ఫిగర్స్, అనాలజీపై అవగాహన పొందాలి. ఇక నోటిఫికేషన్ విషయానికి వస్తే వయసు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్లయింగ్ బ్యాచ్ రిక్రూట్మెంట్కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి వయసు 20 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్ పోస్టులకు ఏజ్ లిమిట్ 20 నుంచి 26 ఏళ్ళు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి జీతం 56,100 నుంచి 1,77,500 ఉంటుంది. దరఖాస్తులు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో మే 30 నుంచి జూన్ 26 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు afcat.cdac.in వెబ్సైట్లో సంప్రదించవచ్చు. ఇది ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. ఒకవేళ మీకు క్వాలిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. 10 మందికి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల మంచి విషయాలు మనం షేర్ చేస్తున్నాం కాబట్టి చాలా మంచిది, హెల్ప్ చేస్తున్నాం కాబట్టి. ఇది ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.